వసంతపేట స్కూల్లో జరిగింది సార్. దాని విషయం పైన మేమేం చెప్తానంటే సార్, జరిగినప్పుడు పోయి పరామర్శించుకోవడం చూడడం ఏంది కాకుండా జరగకముందే అధికారులు మామూలుగా వారానికి ఒక 2 స్కూళ్ళన్నా విజిట్ చేయాలి సార్. ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరైనా కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ వారానికి 2 స్కూళ్ళన్నా విజిట్ చేస్తే మిగతా స్కూళ్ళు జాగ్రత్తగా ఉంటాయి సార్. అదేవిధంగా క్రిమినల్ కేసులు పెట్టాలి సార్ హెడ్ మాస్టర్ పైన, వంటశాల మధ్యాహ్న భోజనంలో కలుషితమై విద్యార్థులు ఆహారం తిని అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రి పాలైనారు. మేము ఒకటే అడుగుతున్నాం, విద్యార్థులు కలుషిత ఆహారం తినడానికి కారణం అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరు, అదేవిధంగా ఆ వంట కాంట్రాక్టరు, వీళ్ళు ఫస్ట్ వాళ్ళు ఆహారం భోంచేయాలా, కాంట్రాక్టర్ భోంచేయాలా, హెడ్ మాస్టర్ భోంచేయాలా, తర్వాత ఆ చిన్నపిల్లలకు ఆహారం అందించాలా విద్యార్థులకు. ఆ పని చేయడం లేదు. పొద్దుటూరులో ఎంత ఘోరం అంటే ప్రభుత్వ స్కూళ్ళు మధ్యాహ్న భోజనం అధికారులు విజిట్ చేయడం లేదు. ఆ శాఖకు సంబంధించిన అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్ అయితేనేమి ఎవరైతేనేమి ప్రతిరోజు కనీసం 1-2 స్కూళ్ళు వాళ్ళు విజిట్ చేస్తే మిగతా స్కూళ్ళు వంట చేసేవాళ్ళు జాగ్రత్త పడి భయపడి ఏదో ఒకటి పిల్లలకు సక్రమంగా భోజనం అందిస్తారు. అదేవిధంగా నిన్న జరిగిన దానికి హెడ్ మాస్టర్ పైన, అదేవిధంగా వంట ఏజెన్సీ వారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. దేవుని పుణ్యాన ఆ చిన్నపిల్లలకు ఏం జరగలేదు, ప్రాణహాని జరిగింది ఎవరు కారణం, ఇది చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రొద్దుటూరు ఒక సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సమస్యగా తీసుకొని మేము మా రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు గారే వారికి తెలియజేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కూడా చేస్తాము. అదేవిధంగా ఇప్పటి నుండి అధికారులు ప్రతిరోజు విజిట్ చేయాలా ప్రభుత్వ స్కూళ్ళు. అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగానే ఉంది వైబిఎస్ స్కూల్లో నేనే 2-3 సార్లు చూసినాను. చాలా దారుణంగా ఉంది భోజనము. అన్నం బియ్యం ఉంటుంది, పప్పు సరిగా ఉండదు. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే మెను రోజు ఒక మెను ఉంటుంది, ఆ మెను సక్రమంగా పాటించడం లేదు. ఏ అధికారి విజిట్ చేస్తున్నారో అక్కడ విజిట్ చేయడం లేదు. కాబట్టి ఇలాంటివి రేపొద్దున మళ్ళీ జరిగితే పై అధికారులు కానుంటి కింద వంట ఏజెన్సీ వారి వరకు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ లోపాలన్నీ పోవాలంటే మెయిన్ పాలకులు లంచగొండితనం వదులుకోవాలి. ఈ పాలకులు లంచగొండితనం తీసుకోవడం వల్లే ఏజెన్సీ వారు మిగిలించుకోవడానికి కోసం ఆ ఆహారం సరిగా వండడం లేదు, కలుషితం చేసి చిన్నపిల్లలకు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏది ఏమైనా దీని కారకులైన వారిపైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను.